బావా బావా ఏడ్చేస్తున్నావా? బావా 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 అడుగుతుంది నిన్నే, ఏడ్చేస్తున్నావా? వెళ్ళిపోతున్నాను చిట్టమ్మ. ఈ ఇంటి నుంచి, ఈ ఊరు నుంచి మా అమ్మని అక్కని తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఏంటి మాట్లాడుతున్నావు బావా? నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? మరి ఇక్కడే ఉండి ఏం చేయమంటావు చిట్టమ్మ? మీ బాబాయ్ కాని బాబాయ్, అదే వీరనారాయణ గారు మా అమ్మని అక్కని నా కళ్ళ ముందే అవమానిస్తుంటే చూస్తూ ఎదిరించలేని పిరికి వాళ్లాగా, ఏం చేయలేని నిస్సహాయుళ్లాగా ఇక్కడే ఉండిపోమంటావా? ఏంటి మాట్లాడుతున్నావు బావా? ఇక్కడ ఏటి జరిగిందో, వీరనారాయణ బాబాయ్ ఎందుకు మీ అమ్మని బయటికి పంపించాడో నీకు తెలీదా? బావా ఆవేశపడకుండా ఒక్క నిమిషం ఆలోచించు. కాంతమత్తే గనక నగలు కొట్టేసి ఇంటి బయట పుట్టలో దాసుండకపోతే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. వీరనారాయణ బాబాయ్ ఆవిని అవమానించేవాడేనా? ఇలా ఇంటి నుంచి బయటికి పంపించేవాడేనా? నాకదంతా తెలియచిట్టమ్మా. మా అమ్మ ఎప్పుడో గతంలో తప్పు చేసిందని అదే తప్పుని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కూడా తప్పు చేసింది అనడం నాకు నచ్చలేదు. ఏంటి మాట్లాడుతున్నావు బావా? మీ అమ్మే స్వయంగా ఒప్పుకుంది కదా తనే దొంగతనం చేసినట్టు. మరలా ఒప్పుకోక ఏం చేస్తాం చిట్టమ్మా? ఇక్కడున్న 10 మంది కలిసి నువ్వే దోషివి దోషివి అంటుంటే మా అమ్మేంటి? ప్రపంచంలో ఎవరైనా ఆ తప్పును ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇది మీ ఊరు, మీ మనుషులు. అందుకే చేయని తప్పుకి మా అమ్మని ఇంట్లో నుంచి గెంటేశారు, ఇంటి బయట దోషిలా నిలబెట్టారు. నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు బావా. కాంతమత్తే గనక నిజంగా తప్పు చేసుండకపోతే తన తప్పు ఒప్పుకునేది కాదు కదా. అత్తయ్య గారు, మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు, కానీ నేను అనేది మాత్రం జాగ్రత్తగా వినండి. నాకు చిట్టెమ్మ ఎంత ముఖ్యమో మా అమ్మ కూడా అంతే ముఖ్యం. అయినా మా అమ్మకి అక్కకి ఈ ఊరు రావాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు వచ్చారంటే కారణం మనమే కదా, మన కోసమే కదా వాళ్ళు ఇక్కడికి వచ్చింది. అలాంటప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోగా ఒక పని మనిషి మాటలు నమ్మి వాళ్ళని అవమానిస్తారా? దోషులుగా చిత్రీకరించి ఇంటి బయట నిలబెడతారా? బావా పని మనిషి మాటలు నమ్మడం ఏంటి? నీ కళ్ళతో నువ్వే చూసావు కదా ఆ పుట్టలో నగలు దాసునురా. తప్పుగా మాట్లాడుతున్నావు చిట్టమ్మా. ఒక్క నిమిషం. మా అమ్మ మీద నీకున్న చెడు అభిప్రాయం తీసేసి మంచిగా ఆలోచించు. ఈ నేరాలు చేసింది మా అమ్మ ఉండకపోవచ్చు కదా. ఈ ఇంటి పని మనిషే తను దొంగతనం చేసి పుట్టలో దాచి ఆ నేరం మా అమ్మ మీద రుద్దుండొచ్చుగా. బావా అదే నిజమైతే కాంతమత్త తనంతట తానే ఈ నగలు నేనే దొంగతనం చేశానని ఎందుకు ఒప్పుకుంటుంది? ఏమో, ఎవరికి తెలుసు? ఈ ఊర్లో ఉన్నాడుగా, అదే పశుపతి అనే మాంత్రికుడు. వాడే మా అమ్మతో అలా చెప్పించుండొచ్చు, లేదా వాడే ఆ నగలు దొంగతనం చేయించుండొచ్చు కదా. ఏంటి మాట్లాడుతున్నావు బావా? ఏ అలా జరగడానికి అవకాశం లేదా? చెప్పు, పశుపతి అలా చేయడానికి అవకాశం లేదా? ఉండొచ్చేమో బావా. ఉంటే ఉండొచ్చు కాదు చిట్టమ్మ, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అలా కాదు బావా. నిజాలు నిరూపణ అయిన తర్వాత వీరనారాయణ బాబాయ్ అత్తయ్యని వదిని ఇంట్లోకి అట్టుకొచ్చేతనన్నారు కదా. వాళ్ళెవరని మా అమ్మని ఇంట్లోకి తీసుకురావడానికి? ఏ వాళ్ళకి ఏ గతి లేదనుకున్నావా? నేను నీ కొంగు పట్టుకుని తిరిగింది నీ దగ్గర న్యాయం ఉందని, మా అమ్మ దగ్గర అన్యాయం ఉందని. కానీ ఇప్పుడు మా అమ్మ ఏ తప్పు చేయకుండానే మా అమ్మని దోషిని చేశారు. అందుకే ఆవిడ కొడుగ్గా నేను ఫీల్ అవుతున్నాను. అమ్మా నువ్వు ఆగు. బావా ప్రశాంతంగా ఆలోచించు. అత్తయ్య తప్పు చేసిండకపోతే నేను ఊరుకుంటాను చెప్పు. నీకంటే ముందే నేనే బాబాయ్తో గొడవ పడుండేదాన్ని కదా. కాంతమత్త తన నోటితో తను తప్పు చేశానని ఒప్పుకోబట్టే కదా నేను కూడా మారు మాట్లాడలేక మౌనంగా వెనక్కి తిరిగొచ్చాను. నువ్వెంతైనా కోడలు చిట్టమ్మా. మా అమ్మకి ఏ అన్యాయం జరిగినా నువ్వు చూస్తూ వెనక్కి రాగలవు. కానీ నేను కన్న కొడుకుని పరాయి వాళ్ళు మా అమ్మని నా కళ్ళ ముందే అవమానిస్తుంటే చేతకాని వెదవలా చూస్తూ ఉండలేను. పైగా తప్పు చేసింది మా అమ్మే అనుకుందాం, మరి మా అక్కని ఎందుకు గెంటేశారు? ఏ మేమంత గతి లేని వాళ్ళం అనుకుంటున్నారా? మా అమ్మని మార్చుకోవడానికి నీతో చేతులు కలిపాను కాబట్టి ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయడానికి ప్లాన్ చేశాను. లేదంటే పొరపాటును కూడా ఆస్తి నీ పేరు మీద రాయడానికి నేను ఒప్పుకునేవాణ్ణి కాదు.
వాడే ఏదో చేసుంటాడు. అందుకే మా అమ్మ ఇలా మారిపోయి ఉంటుంది. లేదంటే దొంగతనం చేయాల్సిన కర్మ మా అమ్మకేముంది? అది తెలుసుకోలేక వీరనారాయణ గారు మా అమ్మని దోషిని చేశారు. అది నేను భరించలేకపోతున్నాను అంతే. అలాని నీ మీద ప్రేమ తగ్గలేదు, నీ మీద నమ్మకం పోలేదు. ఈ ఒక్క మాట చాలు బావా. ఇప్పుడే ఆస్తి మొత్తం కాతమ్మత్త పేరు మీద రాసిస్తాను. అమ్మా, ఆ డాక్యుమెంట్లు తప్పించవే, నేను ఎంత సంతకం పెట్టుతాను. బావా, ఇప్పుడు నీ కోపం పోయిందిగా? చిట్టమ్మా, నాకు నీ మీద ఏం కోపం లేదు. ఆ వీరనారాయణ గారి మీదే నా కోపం. ఈ ఊర్లో పశుపతి అనే రాక్షసుడు ఉన్నాడు కదా, వాడు తలుచుకుంటే ఏవైనా చేస్తాడో అని తెలిసినా కూడా మా అమ్మని దోషి అనడం, బయటికి గంటేయడం ఉంది చూసావా? అందుకే ఆయన మీద నాకు కోపం వచ్చింది. కాబట్టి ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అంటున్నాను. బావ, తొందరపడద్దు. మనం ఇచ్చిన గడువుకి ఇంకొక రోజు సమయం ఉంది. ఆ ఒక్క రోజు దాటిపోతే ఆస్తి మొత్తం నా పేరు మీదకొచ్చేస్తుంది. ఆ తర్వాత మనం వెళ్ళిపోవచ్చుగా. కుదరదు చిట్టమ్మా. అలా నువ్వు కోరుకున్నట్టు జరగాలంటే మా అమ్మ అక్క ఈ ఇంట్లోకి రావాలి. అప్పుడే నేను ఇంట్లో ఉంటాను. లేదా ఈ ఊరు నుంచి వెంటనే మా అమ్మని అక్కని తీసుకుని వెళ్ళిపోతాను. భర్త కావాలనుకుంటే నాతో పాటు రా. చాలా సంతోషం బావా. ఇప్పుడే వెళ్ళి వేనారాయణ బాబాన్ని బతులాడి కాంతమత్తని వదిన్ని ఇంట్లోకి వచ్చేలా చేస్తాను. ఓరి దేవుడా, ఈ ఎండకి నిలబడలేక చచ్చిపోతున్నాన్రా. అక్క, మనమే రోడ్డు మీదకి వెళ్ళి ఏ ఆటోనో బస్సో పట్టుకుని మన ఇంటికి వెళ్ళిపోదాం అక్క. లేదంటే ఈ ఎండకి చచ్చిపోయేలాగున్నాం. అవునరా తమ్ముడు. నాకెందుకో కాళ్ళు తిరుగుతున్నాయి. ఏటక్క నువ్వనేది? అవునరా, ఆ వీరనారాయణ మనందర్నీ ఇంటి బయటే ఉంచేశాడు కాబట్టి మనం ముగ్గురం ఇలా ఎండలో నిలబడ్డాం. రవిచంద్ర చూశాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్లతో గొడవ పడతాడు. ఇన్ని రోజులుగా చిట్టెమ్మ కొంగు పట్టుకుని తిరిగిన నా కొడుకు ఇక నుంచి నేను చెప్పినట్టు వింటాడు. ఆ చిట్టెమ్మని ఒక వెంట్రుకతో సమానంగా చూస్తాడు. అవునక్క, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఈ జరిగిన దొంగతనం వల్ల మనకి డబ్బులు మిగలకపోవచ్చేమో గాని రవిచంద్ర దగ్గర మాత్రం మంచి మార్కులు మిగులుతాయక్క. అవును మావయ్య, తమ్ముడు మన పార్టీలోకి వచ్చేస్తాడని నాకు నమ్మకం నీలు, ఏమైందే? నీలు ఏటైందే? నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నీలు 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 ఏటైంది? నీలు ఏటైంది? అయ్యో నీలు 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 ఏటైంది? నీలు చిట్టమ్మా, మన నీలాంబరి పడిపోయింది. ఒకసారి ఇలా రండి. చిట్టి, అయ్యో నీలు, అయ్యో నీలు. ఏటైంది కథమత? ఏమోనమ్మా,
ఈ ఎండకి సొమ్మసిల్లి పడిపోయినట్టుంది. ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. అచ్చచ్చో, అలాగా? బావా బావా పట్టుకో, లోపలికి ఎట్టుకెళ్దాం. చిట్టమ్మా, వీరనారాయణ గారు మా వాళ్ళని లోపలికి రావద్దన్నారు కదా. రవిచంద్ర, నీకు తరచుగా వాంతులు వస్తున్నాయమ్మా? అవునండి. బాగా నీరసంగా ఉంటుందా? అవును డాక్టర్ గారు. ఈవిడ గారు భర్త ఎవరు? నేనేనండి. కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? భాస్కర్ తండ్రి కావడం ఏంటి? అవునండి, మీ కూతురు తల్లి అయినప్పుడు ఆవిడ భర్తగా ఆయన తండ్రి అయినట్టేగా. కరెక్ట్ గా చెప్పారు డాక్టర్ గారు. ఆయన వదిలి నెల తప్పితే సంతోషించాలి కానీ ఇలా బాధపడుతున్నావేటత్తా? ఓరి భగవంతుడా, ఇప్పుడు మేమున్న పరిస్థితి ఏంటి? నేను విన్న వార్త ఏంటి? కాంతమ్మ, కూతురు తల్లి కాబోతుందంటే ఎగిరి గంతెయ్యాల్సింది పోయి ఏడుస్తావేంటి? అయ్యో, వాళ్ళిద్దరికి విడాకులు రాబోతున్నాయండి. ఇంకా రాలేదు కదా, ఎందుకు టెన్షన్ పడతావు? ఆ విడాకులేవో క్యాన్సిల్ చేసుకోండి. అంతేలే, క్యాన్సిల్ చెయ్యక చస్తానా? క్యాన్సిల్ చేస్తేనే చస్తాను. అదనా, నేను తల్లిని కావాలని ఆరాటపడ్డావు కదా. ఏ దేవుడో నీ మొర ఆలకించినట్టున్నాడు, అందుకే నిన్ను తల్లిని చేశాడు. అరే అనియా, నువ్వు తండ్రి కాబోతున్నావురా. నాకు మేనల్లుడో మేనకోళ్ళో పుట్టబోతుందిరా. డాక్టర్ గారు చాలా శుభవార్త చెప్పారు. ఉండండి, విన్నోరు తీపిసేతానా? లేదమ్మా, నాకు అవతల పనుంది. వస్తాను వీరనారాయణ గారు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదత్తయ్య, మీ అబ్బాయికి చెప్పండి. ఆయన వల్లే కదా నాకు బిడ్డలు పుట్టబోతున్నారు. ఇప్పుడు సుందరం అంటే కనబడాలి, నేను కూడా తల్లినవుతున్నానని గర్వంగా చెప్తాను. ఏటే చెప్పింది? నువ్వు తల్లి కాబోతున్నావు అంటే వీళ్ళందరికీ ఎలా ఉందో గాని నాకు మాత్రం ఒళ్ళంతా తేలు చెర్లు పాకినట్టుంది. రే అనియా, ఏడు మాట్లాడుతున్నావు? నువ్వు తండ్రి కాబోతున్నందుకు నీకు సంతోషంగా లేదా? ఎవరు తండ్రి అయ్యేది? ఎవరు తండ్రి అయ్యేది? ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరికి బుర్రలు పనిచేయట్లేదా? చివరికి నీకు కూడా బుర్ర పనిచేయట్లేదా? రే, ఏడు మాట్లాడుతున్నావురా? ఇంకేం ఆడలే, ఇంతకన్నా మనం సిగ్గిచేటు ఇంకేమైనా ఉంటుందా? చిచ్చే, ఇది శుభార్తనే మీరందరూ సంకలు గుద్దుకోవడం, ఎగిరి గంతులేయడం. సిగ్గులేని జన్మని అనియా, అనియా, రే అనియా. చిట్టమ్మా, వదినా, మీ అన్నయ్య ఏంటి అలా మాట్లాడి వెళ్ళిపోతున్నాడు? నువ్వేడి కంగారు పడకదునా, నేను మాట్లాడతాను కదా.
పదెళ్దావా? బా 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 పదరా అవతారం, రాణీలు. ఒరే వీరనారాయణ, ఆ భాస్కర్ గాడికి మతిగాని పోయిందేంట్రా? పిచ్చివాగుడు వాగుతున్నాడు. ఏమో, అతని మాటలు వింటుంటే నాకు అలాగే అనిపిస్తుంది. అతనికి కొంచెం స్క్రూ లూజ్ అనుకుంటా. అవునరా, కట్టుకున్న భార్య నెల తప్పితే సంతోషపడాల్సింది పోయి అలా వెర్రిమొహం పెడతాడేంట్రా ఏడుపు గొట్టు వెదవా. ఓ రానియా, నీకైనా పిచ్చి పట్టిందా ఏటే? అక్కడ అందరూ వదిలి నెల తప్పిందని సంతోషపడుతుంటే నువ్వేటి ఏ సంబంధం లేనట్టు ఇక్కడికి వచ్చి నిలబడ్డావా? అవును, నువ్వు తెలుసన్నా తెలియకన్నా అదే నిజం. దాని కడుపుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏం మాట్లాడుతున్నావురా? అసలు నువ్వు మతోనే మాట్లాడుతున్నావా? అవును, నాకు మత్తుంటే మాడుతున్నాను. మీకే మతి లేక ఆ పుట్టబోయే బిడ్డకి తండ్రి నేనని నోటికొచ్చినట్టు మాడుతున్నారు. భాస్కర్, నువ్వేనా ఇలా మాట్లాడేది? నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి నీకు సంబంధం లేదంటావా? అంటే నా క్యారెక్టర్ లేదనే కదా అర్థం? ఏమో, అది నాకు తెలీదు. కానీ ఆ బిడ్డ మాత్రం నా బిడ్డ కాదు. అది నా బిడ్డని నా ప్రాణం పోయినా ఒప్పుకోను. నోర్మోయ్, ఏం మాట్లాడుతున్నావురా? నా కూతురు అమాయకురాలని ఏం మాట్లాడినా చెల్లిపోతుందనుకుంటున్నావా? ప్రాణం తీస్తా. ఇక్కడుంది కాకినాడ కాంతమ్మ. నేను డబ్బుల కోసం తప్పులు చేయొచ్చేమో కానీ తప్పుడు క్యారెక్టర్ కాదిక్కడ. ఇంకొక్కసారి నా కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డకి నీకు సంబంధం లేదన్నావో నెక్స్ట్ మినిట్ నువ్వు ప్రాణాలతో ఉండవురా. ఏంటే బెదిరించేసి ఎవడికో పుట్టబోయే బిడ్డని నాకు అంట కట్టేస్తారా? నోర్మోయ్, నోర్మోయ్. ఏమన్నావు? ఇంకొకసారి అను. మళ్ళీ అంటాను, దాని కడుపులో పెరుగుతున్న బిడ్డ నా బిడ్డ కాదు. దానికి తండ్రి ఎవరో మీ అక్కని అడిగి తెలుసుకో. ఏ భాస్కర్, నువ్వు ఆగు చిట్టమ్మా. విన్నావా? మీ అన్నయ్య ఏం కూత కూశాడో విన్నావా? మా అక్క తప్పుడుదంట, తప్పు చేసి నెల తప్పిందంట. ఈ మాట నువ్వన్నావు కాబట్టి బతికిపోయావు భాస్కర్. లేదంటే నిలువున పాతేసుండేవాణ్ణి. ఏట్రా, ఇక్కడ చూస్తే మీ అమ్మ చంపేస్తా అంటుంది, నువ్వు చూస్తే నువ్వు చంపేస్తా అంటున్నావు. ఇక్కడ ఎవడో గాజులు తొడుకోలేడు. నువ్వు ఆగిరా. తప్పుడు మాట మాట్లాడవంటే సంప పగలపోద్ది యాడనుకున్నావా? నువ్వు నోర్మాడి. తప్పుడు వాడు వాగుతుంది నేను కాదు, వాళ్ళు. వాళ్ళ కూతురు చేసిన తప్పునే, వాళ్ళ అక్క చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎంతో వాగుడు వాగుతున్నారు. నువ్వు ఆగా. నువ్వు తెంగర దానివే. విడాకులకు అప్లై చేసి 6 నెలలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము కలిసిందే లేదు. మరి పిల్లలు ఎలా పుడతారే? వాళ్ళు సమాధానం చెప్పాను. ఒరే భాస్కరో, నీకేమైనా పిచ్చి పట్టిందేట్రా? నేలాంబరి బంగారు తల్లిరా. ఆ తల్లిని అనుమానిస్తే నీ తల్లిని అవమానించినట్టేరా. పనికి మాలేదవా అని. నేలాంబరి కాలు కడిగి నీళ్లు నీ నెత్తిని చల్లుకున్న పాపం పోదురా. అయినా ఏట్రానియా, ఏటను మాట్లాడదే?
4 గోడల మధ్య జరిగే విషయానికి సాక్ష్యం తప్పట్నావా? ఈ స్థానంలో వదినే కాదురా, ఏ అమ్మాయినా సాక్ష్యం తీసుకురాలేదురా. పిచ్చి వాకుడు కట్టిపెట్టి వదినకి క్షమాపణ చెప్ప. ఎల్లా నా ప్రాణం పోయినా చెప్పను కాక చెప్పనే. అంటే అంటే ఏంటి బావా? మా అక్క తప్పు చేసిందని నిర్ణయించుకున్నావా? అవునరా, మీ అక్క తప్పు చేసింది. తప్పు చేసిందే చేసిందే చేసిందే. ఏం బాగుతున్నావు? నిన్ను నిన్ను నిన్ను